ఏంటి సార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అసలు ఏం జరుగుతుంది అంటే ఎలక్షన్ టైంలో ఏంటంటే కామన్గా మార్కెట్ కొంచెం డల్గా ఉండటం కామనే. సో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి అయినా కానీ మార్కెట్ అలానే కొనసాగుతుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన వరకు సో కొంచెం డల్గానే నడుస్తుందని చెప్పి అంటున్నారు. ఎంతవరకు దీన్ని మనం నిజమని భావించవచ్చు? డల్గానే నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ లక్ష్మణ్, హైదరాబాద్ యొక్క అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. పాయింట్ నెంబర్ 1. కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట, ఇది ఓన్లీ పుకార్లు మాత్రమే, నమ్మాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రపోజల్ ఎక్కడా లేదు. ఏదో అప్పుడప్పుడు అలా ట్రంప్ కార్డ్ వేస్తుంటారు అంతే. ఎందుకంటే ఏం లేదు, హైదరాబాద్ సిటీని కనుక కోల్పోయిందంటే తెలంగాణ పరిస్థితి జీరో అయిపోతుంది. కరెక్ట్. ఎవరు కూడా ఒప్పుకోరు దానికి. హైదరాబాద్కు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే మంజీరా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, నాగార్జున సాగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వచ్చిన తర్వాత, గోదావరి నుంచి కూడా నీళ్లు రావడం అనేటువంటిది మొదలుపెట్టిన తర్వాత వాటర్ ప్రాబ్లం అనేటువంటిది లేదు. గ్రౌండ్ వాటర్ అనేటువంటిది చాలా లోపలికి వెళ్ళిపోయింది. దాని గురించి కొంచెం కన్సర్న్ అయితే ఉంది. ఉస్మాన్ సాగర్ యాజ్ వెల్ యాజ్ గండిపేటలో ఉండేటువంటి రెండింటిని కూడాను స్టాండ్ బై కింద పెట్టుకున్నారు. ఒకప్పుడు అవే మనకు వాటర్ సోర్సెస్. ఆ 1996లో ఏం చేశారంటే 111 తీసుకొచ్చారు. దానికి చుట్టుపక్కల మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ కట్టకూడదు, పరిశ్రమలు ఉండకూడదు, ఎన్విరాన్మెంట్ దెబ్బతినకూడదు, వాటర్ కలుషితం కాకూడదు. అది క్యాచ్మెంట్ ఏరియా. అది ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటువంటి నీళ్ళు అనేటువంటిది పైనుంచి కూడా వస్తాయి, ఎక్కడి నుంచి చేవేళ నుంచి అక్కడి నుంచి కూడా వస్తాయి అన్నమాట. ఆ వాటర్ అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది. ఒకప్పుడు అది హైదరాబాద్కి వాటర్ సోర్సే కానీ ఇప్పుడు అది రిజర్వ్ ట్యాంక్స్ అనమాట. ఇక మనకి నాగార్జున సాగర్లో కానీ అక్కడ కానీ వాటర్ ఎండిపోయింది, పంప్ చేయడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు వాడుకోవడానికి పెట్టుకున్నటువంటి వాటర్. 5 లక్షల పాపులేషన్కి కంఫర్టబుల్గా ఉండడానికి హైదరాబాద్ని డిజైన్ చేశారు. దానికి ఆ వాటర్ సోర్స్ అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు సరిపోదు కదా. ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ అనేది ఇంచుమించుగా 1,05,00,000. ఎటువైపుకైనా హైదరాబాద్ ఎక్స్పాండ్ కావచ్చు. ఔటర్ రింగ్ రోడ్డుకి చుట్టూరు నువ్వు ఎటైనా వెళ్ళు. కరీంనగర్ వెళ్ళేటువంటిది కానీ, ఈ నాగ్పూర్ వెళ్ళేటువంటి హైవే కానీ, బాలానగర్ మీదుగా వేరే దగ్గరికి వెళ్ళేటువంటిది కానీ, పటాన్ చెరువు మీదుగా బాంబే వెళ్ళేది కానీ, శంషాబాద్ మీదుగా బెంగళూరు వెళ్ళేది కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఎటైనా సరే డెవలప్మెంట్కి పాసిబిలిటీ ఉంది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది హైదరాబాద్లో తక్కువ పడుతుంది. రాకీ సాయిల్ కాబట్టి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టినా కానీ నీకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది తక్కువే పడుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కొత్తగా 2 రైల్వే స్టేషన్స్ కూడా వస్తున్నాయి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ 10 ప్లాట్ఫామ్స్ ఉండాలి. అదేవిధంగా మనకి ఇటు సనత్ నగర్ దాటిన తర్వాత, హైటెక్ సిటీ దాటిన తర్వాత వచ్చేటువంటిది కూడా 20 ప్లాట్ఫామ్స్. అది మంచి రైల్వే స్టేషన్స్ కూడా వస్తున్నాయి. ఇక సికింద్రాబాద్ స్టేషన్ అనేది ఓన్లీ బైపాస్ స్టేషన్ అయిపోతుంది. సో అట్లా రైల్వే కనెక్టివిటీ ఉంది, అన్ని దగ్గర నుంచి కూడా బస్ కనెక్టివిటీ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ఉంది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ బేస్ కూడా ఉంది, విద్యా సంస్థలు కూడా చాలా ఉన్నాయి. అందుకని ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం లేదు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గవర్నమెంట్గా చాలా ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళే వదిలేసి. నువ్వు ఏ రకంగా చూసినా సరే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేటువంటిది స్టడీగానే ఉంటుంది, అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సార్ బెంగళూరు సిటీకి వాటర్ ప్రాబ్లం వచ్చింది. అవును, రీసెంట్గా ఇప్పుడు చెన్నై సిటీకి వాటర్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది, కొంతవరకు సాల్వ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఎన్నాళ్ళు బాధపడతామో, సముద్రంలోకి హెవీగా కనుక వర్షం కనుక పడిందంటే సముద్రంలోకి నీళ్లు పోవు, మునిగిపోతూ ఉంటుందన్న ఉద్దేశంతో చెన్నైని రాజధాని కింద మార్చడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు. అదేని అది వాళ్ళ ఇష్టం. అది బెంగళూరుకి ఏంటంటే ఒక పర్టికులర్ వైపు కనుక నువ్వు ఒక 50-60 కిలోమీటర్లు వస్తే ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఇంకొక వైపు కనుక వెళ్తేనేమో తమిళనాడు బార్డర్ కోస్టల్ వచ్చేస్తుంది. బట్ హైదరాబాద్కి ఆ ప్రాబ్లం లేదు, నీకు సెంట్రల్లీ లొకేటెడ్. కానీ ఒకసారి 2 దశాబ్దాల నుంచి హైదరాబాద్ అభివృద్ధి మనం చూస్తూనే ఉన్నాం, ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుకుంటూ వెళ్ళిపోయిందో. కానీ ఈ 2 దశాబ్దాలు ఎక్కువ వెస్ట్ సైడే డెవలప్మెంట్ జరిగింది. ఈస్ట్ వైపు అనుకున్నంత స్థాయిలో రియల్ ఎస్టేట్ కావచ్చు, అటుపక్క పరిశ్రమలు కావచ్చు, ఐటీ కావచ్చు, పెద్దగా డెవలప్మెంట్ జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈస్ట్ వైపు కూడా చూస్తుందని చెప్పి కూడా అంటున్నారు. ఎంతవరకు దీన్ని ఈస్ట్ వైపు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్ సో ఎలా ఉంటుంది ఫ్యూచర్? బాగానే ఉంటుంది. ఇప్పుడు అటువైపు కూడా మనకి విజయవాడ హైవే కూడా 6 లేన్ చేస్తున్నారు. ఇటుపక్క వరంగల్ది ఆల్రెడీ ఉంది.
ఎల్బీ నగర్ దగ్గర మంచి ఫ్లైఓవర్స్ అవి వచ్చాయి, ట్రాఫిక్ జామ్స్ అంటూ జరగవు. ఒకప్పుడు నాగోల్ ఏంటంటే అదేదో విసిరేసినట్టుగా ఉండేది. మరి ఇప్పుడు నాగోల్ అనేది హట్ ఆఫ్ ద సిటీకి వచ్చింది కదా. మీకు తెలియదేమో కానీ మేము చదువుకుంటున్న రోజుల్లో మలక్పేట దాటిన తర్వాత ఆంధ్రా బ్యాంక్ ఎంప్లాయీస్ కాలనీ ఉండేది, ఇంకదే హైదరాబాద్కి చివర. దాని తర్వాత 1977లో టీవీ స్టేషన్ వచ్చినప్పుడు అక్కడ టీవీ టవర్ కట్టారు, అది లాస్ట్ అనుకున్నారు. దాని తర్వాత దిల్సుఖ్ నగర్ వచ్చింది, అక్కడ బస్ డిపో కూడా పెట్టారు. ఇప్పుడు ఎక్కడికి పోయింది హైదరాబాద్ అనేది? మేము హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు 11 lakhs అండ్ ఆడ్ ఉండేది పాపులేషన్, మరి ఇప్పుడు 1,800,000 కదా. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా వస్తారు. మీరు హైదరాబాద్ వచ్చిన టైంలో హైదరాబాద్ పాపులేషన్ ఎంత? అప్రాక్సిమేట్లీ 11 lakhs. అంతే అంతే 11 lakhs. 11 lakhs. హైదరాబాద్ సిటీ డిజైన్ చేసిందే 5 lakhsకి. ఎప్పుడు బ్యాక్ ఇన్ 1930sలో డిజైన్ చేసింది. 5 lakhs పీపుల్కి అంతే కంఫర్టబుల్గా ఉండడానికి నిజాం సాగర్ ఇవి రోడ్స్, సాలిడ్ సిమెంట్ రోడ్లు హైదరాబాద్లో. ఇప్పటికి కూడాను మీకు అబిట్స్లో ఎంత రోడ్ అయితే ఉందో ఒక 40 years బ్యాక్ కూడా అంతే రోడ్డు ఉండేది. ఇటుపక్క ఒక 5 అడుగులు అటుపక్క ఒక 5 అడుగులు పెరిగింది అంతే. ఓకే, కొత్తగా వేసిన రోడ్స్ అన్నీ కూడా బాగున్నాయి. మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే రోడ్స్ వైడనింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాడు. అంతకుముందు హైదరాబాద్లో స్ట్రీట్ లైట్స్ ఉండే, ట్యూబ్ లైట్స్ ఉండేవి. ఆయన వచ్చిన తర్వాత సోడియం వేపర్ ల్యాంప్స్ తీసుకొచ్చాడు. సరే ఇప్పుడంటే ఆల్టుగెదర్ లైటింగ్ సిస్టమ్ అంతా మారిపోయింది అనుకో. సో హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేటువంటిది అన్స్టాపబుల్. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేటువంటిది గత 10 సంవత్సరాలుగా వచ్చింది, అంతకుముందు లేదు. గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు కూడా వచ్చారు, లోదా వాళ్ళు వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఆ సనత్ నగర్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఉండేది కదా మనకి, ఇది హైదరాబాద్ డెకోలే ఫ్యాక్టరీ ఉండేది కదా వాళ్ళు. దాన్ని మొత్తాన్ని కూడా ఆ ఫ్యాక్టరీని అంతా తీసేసి వాళ్ళు ఎక్కడ ఊరు బయటికి షిఫ్ట్ చేసి దాన్ని అంతా కూడా రియల్ ఎస్టేట్ కింద చేశారు. సనత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర మనం చూడవచ్చు సార్. ఇట్లా లోదా వాళ్ళు వచ్చారు. ఇంకా ప్రముఖంగా చెప్పుకోవాల్సిందంటే మై హోమ్ వాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అవును, ఓకే. పెరిమాళి గ్రూప్ వాళ్ళు కూడా వచ్చారు, గాద్రేజ్ గ్రూప్ వాళ్ళు వచ్చారు, లోదా వాళ్ళు వచ్చారు. ఇంకా మనకి తెలిసినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రగతి బిల్డర్స్ కానివ్వండి, ఇంకొకరు కానీ. ఆ నెల్లూరు ఆయన పైన ఉండాలి, కృష్ణారెడ్డి అని, ఆయన పేరేందో నాకు ఎప్పుడు గుర్తురాదు. ఆయనది కూడా చాలా ప్రామినెంట్, ఏతో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, దే ఆర్ ఆల్సో కమింగ్ అప్ నౌ ఎ లాట్. సో మోర్ దెన్ ఎంఎస్సీ కంపెనీస్ దాదాపు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ఒక ఐటీ అయినా వేరే ఏమన్నా ఇంకా అదర్ ఏమైనా ఉన్నాయా? కాదు, ఐటీ ఈజ్ ఓన్లీ ఏ ఫెదర్ ఇన్ ద క్యాప్. ఐటీ డెవలప్మెంట్ జరిగిన తర్వాతే హైదరాబాద్ విస్తరణ జరిగింది, సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడింది అని చెప్పి కూడా మనం తరచూ వింటున్నాం. పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ కమిషనరేట్స్ వస్తూనే ఉంటాయి, అది మామూలే. కానీ పాపులేషన్ పెరగడానికి ఏదో ఒకటి పునాది పడితేనే కదా. ఆ రోజు హైటెక్ సిటీ పునాది పడిన తర్వాతే కదా. ఇదే జనాలు ఈ దిక్కుమాలిన ప్రాపగాండ అంటే ఇదే. మీకు హైదరాబాద్ గురించి తెలియదు. మెడ్రాస్ ప్రావిన్సీ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కలిపిన తర్వాత విశాలాంధ్ర అయింది. విశాలాంధ్ర అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ లేవు, పరిశ్రమలు అనేటువంటి ఆల్మోస్ట్ జీరో. అప్పుడంతా కూడా తమిళనాడులో ఉండేవి, మెడ్రాస్ కానీ హోసూర్ కానీ, దెన్ ఎరోడు, తిరుచిరాపల్లి, నాగర్కోయిలు, కోయంబత్తూరు, దెన్ మదురై, అక్కడంతా కూడా పరిశ్రమలు ఉండేవి. మనకు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేదు. ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఎక్కువ, మనకు తక్కువ. అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ తోటి కొట్లాడి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. కాబట్టి 22 లక్షల ఎకరాలకి నీటిపారుదల సౌకర్యం వచ్చింది, 1000 megawatts వాటర్. అప్పుడే ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి. ఐడిపిఎల్, హెచ్ఎంటి, బిహెచ్ఈఎల్, హిందుస్థాన్ కేబుల్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, డిఆర్డిఎల్, డిఎల్ఆర్ఎల్, మిశ్రధాతు నిగమ్, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా అప్పుడే వచ్చాయి, ఒక్కొక్కటిగా వచ్చాయి. ఎప్పుడైతే బిహెచ్ఈఎల్ లాంటి పెద్ద పరిశ్రమ వస్తుందో దాని చుట్టుపక్కల ఇండస్ట్రీస్ చాలా డెవలప్ అవుతాయి. అందుకని పటాన్ చెరువుని ఇండస్ట్రియల్ ఏరియా కింద డిక్లేర్ చేశారు. జీడిమెట్లని ఫార్మా ఏరియా కింద డిక్లేర్ చేశారు. ఎప్పుడైతే మీకు బాలానగర్లో హెచ్ఏఎల్, హెచ్ఎంటి 2 వచ్చాయో ఆ ఏరియాలో అంతా కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్ అనేవి చాలా వచ్చాయి. నారాయణ తులామాన్ లాంటిది కావచ్చు, మిగిలిన ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి. ఇప్పుడు అక్కడ సనత్ నగర్లోనూ బాలానగర్లో చూస్తే కనీసం ఒక 200 యూనిట్లు ఉంటాయి ఫ్యాన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి. వాళ్ళంతా కూడా ఉషాకి వాళ్ళకి ఫ్యాన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తారు, క్రాంప్టన్ గ్రీవ్స్కి, ఉషాకి. అట్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది హైదరాబాద్లో వచ్చింది. ఇప్పుడు బిఫోర్ 70s జరిగింది. ఏదో హైటెక్ సిటీకి వచ్చినంత మాత్రాన హైదరాబాద్ డెవలప్ అయింది అనేసి అంటే అదొక సపరేట్ సెగ్మెంట్ అది, అంతే.
అది కూడా ఏంటి పివి నరసింహారావు గారి పుణ్యమాని వచ్చింది అది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ చంద్రబాబు నాయుడు ఏదో పెద్ద పొడి చేశాడు అనుకుంటాడు. పచ్చి బూతులు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ అనేటువంటిది తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఇక్కడ ఉండి వర్క్ చేసింది జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, అంకయ్య చౌదరి గారు, ముగ్గురు వర్క్ చేశారు. నేను కూడా ఆడిటర్గా ఉన్నాను. ల్యాండ్ అలాట్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే చూసేవాడు. కానీ చంద్రబాబు నాయుడు అంతా నేనే చేశానని డబ్బా కొట్టుకుంటాను. ఇప్పటికైనా నిజమైంది తెలుసుకోండి. ఆ సాఫ్ట్వేర్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేయడానికి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, నోయిడా, బాంబే, పూనా మొత్తం 6 ప్లేసుల్లోనే సెలెక్ట్ చేశారు. అందులో హైదరాబాద్ ఒకటి. ఫస్ట్ టైం ఎవరు క్యాచ్ చేశారు అంటే ఎస్ఎం కృష్ణ క్యాచ్ చేశాడు. అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈజ్ అ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. అందుకని ఇప్పటికి కూడాను హైదరాబాద్ కంటే కూడా బెంగళూరు ఎక్కువ. హైదరాబాద్లో 1,00,000 కోట్లు ఎక్స్పోర్ట్ ఉంటే బెంగళూరులో 1,50,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరం ఈక్వల్ అయిపోయాం. ఎందుకంటే బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సిటీ ఎక్స్పాన్షన్ కావడానికి పాసిబిలిటీ తక్కువ. వాటర్ ప్రాబ్లం వచ్చింది, ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ. ఆ డిసడ్వాంటేజ్ అనేది హైదరాబాద్కి లేవు. అందులో హైదరాబాద్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు మనకి. నీకు బెంగళూరులో, చెన్నైలో ఎవడొచ్చినా ఇక్కడ బతకచ్చు. హైదరాబాద్లో ఏదో హైటెక్ సిటీ దాని మూలంగా వచ్చిందని లేకపోతే వీళ్ళ మూలంగా వచ్చిందని కాదు. హైదరాబాద్లో అసలు యాక్చువల్గా బిజినెస్ అంతా కూడా నాకు ఇప్పుడు జైన్స్, మార్వాడీస్, అగర్వాల్స్ చేతులు, గుజరాతీస్ చేతుల్లో ఉండేది. ఇది చాలామందికి తెలియదు. ఓల్డర్ జనరేషన్కి తెలుసు. 90% అది బిజినెస్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉండేది. కేవలం వ్యాపారం కోసం అని చెప్పి వాళ్ళు వచ్చారు. అంటే హైదరాబాదే కాదు, పూణే కావచ్చు, బెంగళూరు, మనం అన్ని రియల్ ఎస్టేట్ ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, తర్వాత హైదరాబాద్లో ఆ గ్రోత్ ఎంత వచ్చిందో కూడా మనం చూసాం లాస్ట్ 2 దశాబ్దాల నుంచి. హైదరాబాద్లో రేట్లు 2000 నుంచి ఎలా పెరుగుకుంటూ పెరిగాయి సార్. అంటే ఇప్పుడు మీరు చూసిన ఇప్పుడు మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, కోకాపేట, ఇవన్నీ ఒకప్పుడు ఒక అడవి ప్రాంతం. కానీ ఒక్కసారిగా ఈరోజు ఇక్కడ రేట్లు చూసామంటే ఆకాశాన్ని నింపుతున్నాయి. ఆకాశాన్ని నమ్ముతున్నాయని మీరు అంటున్నారు, కానీ బాంబే తోటను, నోయిడా లాంటి ప్లేసెస్ తోటి, గుర్గాన్ తోటి కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో రేట్లు తక్కువ. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేళ్ళకి దిస్ ఇస్ రైట్ టైం. ఇట్స్ రైట్ టైం. అంటే ఇక్కడ ప్లాట్లు కొనుక్కోవాలన్నా కానీ, ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ, మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే మనకి హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సరే, గుండాయిజం అనేది ఎక్కడైనా ఉంటుంది, రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కడైనా ఉంటుంది, బ్లాక్ మనీ కాన్సెప్ట్ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉంది. బ్లాక్ వైట్ వెరీ కామన్ రియల్ ఎస్టేట్. దేశంలో బ్లాక్ మనీ జనరేట్ చేసేటువంటి సెక్టార్స్లో రియల్ ఎస్టేట్ ఒకటి. రియల్ ఎస్టేటు, లిక్కర్ బిజినెస్, సినీ ఫీల్డ్, సివిల్ కాంట్రాక్ట్స్, ఫారెస్ట్ కాంట్రాక్ట్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లోనే ఈ బ్లాక్ మనీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్లోనే ఐడిపిఎల్ఏ ఉంది లక్ష్మణ్. ఫర్ ఎగ్జాంపుల్, జనాలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అది ఇంచుమించుగా 850 ఎకరాలు. వాళ్ళ ప్లాంట్ కానీ, వాళ్ళకు ఉన్న కాలనీ కానీ, అది ఆల్మోస్ట్ ప్లాంట్ మూసేశారుగా. ఆ ల్యాండ్ అంతా ఐడియల్గానే ఉందిగా. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకే ఒక ఆర్గనైజేషన్ ఉందిగా, నేషనల్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ హౌసింగ్ బోర్డు ఉన్నాయిగా. వాళ్ళే టేకప్ కనుక చేస్తే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ బ్రహ్మాండమైన కాలనీస్ తయారు చేయొచ్చు, వెల్ ప్లాన్డ్గా. ఓకే, మరి గవర్నమెంట్ చేస్తుందా లేదా చూడాలి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మధ్యలో ఉండే భూములు అమ్మడానికి ట్రై చేసినప్పుడు హైదరాబాద్లో ఉండి దీన్ని కూడా చేయొచ్చుగా. ఇక్రిసాట్ని చేయడానికి కుదరదు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ మాట అంటున్నారు కదండి, మరి ఇక్రిసాట్ సంగతి ఏంటంటే, ఇక్రిసాట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. అది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. అది నువ్వు దాన్ని వైలేట్ చేయడానికి వీల్లేదు, సెంటు భూమిని నువ్వు కదిలించడానికి వీల్లేదు. బట్ హిందుస్థాన్ కేబుల్స్కి సంబంధించిన దాన్ని చెల్లపల్లిలో చేయొచ్చు, హెచ్ఎంటీది చేయొచ్చు, ఐడిపిఎల్ది చేయొచ్చు. దట్ ఈస్ వెరీ పాసిబుల్. ల్యాండ్ బ్యాంక్స్ అయితే చాలా ఉన్నాయి, అన్నీ గవర్నమెంట్ చేతుల్లోనే ఉన్నాయి. గవర్నమెంట్ కన్నా తలుచుకుంటే చేయొచ్చు. తెలంగాణ హౌసింగ్ బోర్డు వాళ్ళకి అప్పచెప్పి కానీ, వాళ్ళతో కానీ, ప్రైవేట్ వాళ్ళతోటి కొలాబరేషన్ కనుక పెట్టుకొని కనుక చేస్తే రేట్లు కూడా తగ్గుతాయి. అంటే ఫ్యూచర్లో రేట్లు తగ్గుతాయని మీరు అంటున్నారు, ఏది ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తే. అవును, కానీ భవిష్యత్తులో దరిదాపుల్లో కూడా కనపట్లేదు రేట్లు తగ్గుతాయనే మాట. ఇవన్నీ ఇంకా రేట్లు పెరుగుతూ ఉంటే కానీ తగ్గే అవకాశం లేదు. సంవత్సరానికి 5% ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎప్పుడైనా ఉంటుంది. హైదరాబాద్ చరిత్రలో రేట్లు తగ్గిన ఇయర్ చెప్పండి నాకు తెలియదు. మరి రేట్లు ఎలా తగ్గుతాయని మీరు అంటారు? అది చెప్తున్నాను కదా. ఇప్పుడు ఐడిపిఎల్ లాంటిది కనుక వచ్చినట్లయితే ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించిన వాళ్ళు, అంతకంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి వేరే సెగ్మెంట్స్కి వెళ్ళరు. ఈవెన్ హైదరాబాద్లో ఏంటంటే 4.5 crores అపార్ట్మెంట్ కొనేవాళ్ళు కూడా ఉన్నారు. అవును, 30 కోట్లు పెట్టి విల్లాలు కొనేవాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్. అన్ని రకాలైనటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ.
హైదరాబాద్ సిటీ అంటేనే అలాగే ఉంటుంది. హైదరాబాదు, బెంగళూరు, దెన్ ఢిల్లీ, బాంబే, పూనా, అహ్మదాబాద్, బరోడా, సూరత్, ఈవెన్ మ్యాంగ్లూరు, కొచ్చిన్, ఇవన్నీ అలాగే ఉంటాయి. ఎన్ఆర్ఐలు కావచ్చు, నాన్ లోకల్ కావచ్చు, ఎందుకు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు? బికాజ్ ఇంకో ప్రశ్న, దాదాపు 71% రిచెస్ట్ పీపుల్ అంతా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు వినిపిస్తున్న మాట. సెక్యూర్డ్ కదా. అంటే మీరు ఆల్రెడీ చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు, ఒక సీనియర్గా, మీకు ఆ లెక్కలేంటో మీకే తెలుసు. ఎందుకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతుంది? సెక్యూర్డ్. పాయింట్ నెంబర్ 1 మిగతా వాటితో పోల్చుకుంటే దీంట్లో ఇన్కమ్ ఎక్కువ ఉందంటే. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే క్విక్ రిటర్న్స్ ఉంటాయి. 3 ఇయర్స్లో నీకు రిటర్న్స్ వస్తాయి. అందుకని చెప్పి పెడతారు. షేర్ మార్కెట్స్లోనే ఎందుకు పెడతారు జనాలు అనేసి అంటే 1 ఇయర్లో, 6 మంత్స్లో, 2 ఇయర్స్లో కూడా రిటర్న్స్ వస్తాయి. దట్ ఈస్ అ గ్యాంబ్లింగ్. Yes. బట్ ఈ రియల్ ఎస్టేట్ అనేటువంటిది గ్యాంబ్లింగ్ కాదు. కాదు. కానీ నేనేం చెప్తానంటే ప్రజలకి 1110 అని గురించి ఎక్కువగా డిస్కస్ చేయకండి. 1110 132,000 ఎకరాల చిల్లరలో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దాంట్లో డెసిషన్ అనేటువంటిది మన చేతుల్లో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు ఇయ్యరు. అందుకని అక్కడ ఇన్వెస్ట్ చేయాలా లేదా అంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువయ్యి రిస్క్ తీసుకోదలుచుకుంటే మాత్రమే దాని జోలు వెళ్ళండి, లేకపోతే దాని జోలు వెళ్ళబాకండి. హైదరాబాద్ సిటీకి నిరంతరంగా అభివృద్ధి చెందుతుండేది కాబట్టి మీరు శ్రీశైలం రోడ్లో కానీ, నాగార్జున సాగర్ పోయేటువంటి రోడ్లో కానీ చక్కగా చేయొచ్చు. ఇబ్రహీంపట్నం దాకా వెళ్ళచ్చు. హైదరాబాద్ కన్నా ఇబ్రహీంకి మధ్యలో ఒక చెరువు కూడా ఉంది కదా, ఒక చెరువు కూడా ఉంది కదా. చెరువు దాటిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్కి తిరిగితేనే కదా నీకు ఇబ్రహీంపట్నం వచ్చేది. అక్కడ వరకు డెవలప్ అవుతుంది.